Welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. Hi students, today we learn about 10th class social studies chapter 4 important question and answers and quiz. Student, what is the fourth lesson? Climate of India. Now we learn about the very short answer questions in fourth lesson. The first one is, which part of the India is in temperature zone? Temperature zone అంటే మనకి సమశీతోష్ణ స్థితి మండలము. అది భారతదేశంలో ఏ భాగము ఆ సమశీతోష్ణ స్థితి మండలములో ఉంది అని అడుగుతున్నాడు. అంటే నార్త్ ఇండియా, ఉత్తర భాగము. విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ఇన్ ట్రాపికల్ జోన్? భారతదేశంలో ఏ భాగము ఉష్ణమండలంలో ఉంది అంటున్నాడు. సౌత్ ఇండియా. అంటే ఇక్కడ మీరు చూడండి, భారతదేశానికి కింద భూమధ్య రేఖ ఉంది కదా, ఈక్వేటరు. సో అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏమో భారతదేశానికి మధ్య గుండా పోతుంది కాబట్టి దానికి పైన ఉన్న దాన్నేమో సమశీతోష్ణత మండలం అంటారు, కింద ఉన్న దాన్నేమో ఉష్ణమండలం అంటారు. సో మనకిది నార్త్ ఇండియానేమో టెంపరేచర్ జోన్లో ఉంది, సౌత్ ఇండియా వచ్చేటప్పటికేమో ట్రాపికల్ జోన్లో ఉంది. ఓకేనా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఆల్టిట్యూడ్ ఇంక్రీజెస్? ఎత్తు పెరిగే కొద్దీ ఏమవుతుంది? టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జర్మన్ వర్డ్ ట్రేడ్? జర్మన్ వర్డ్ ట్రేడ్కి మీనింగ్ ఏంటి అంటే ట్రాక్. వాట్ ఆర్ అప్పర్ ఎయిర్ కరెంట్స్ నోన్? ఈ అప్పర్ ఎయిర్ కరెంట్స్ అంటుంటాం కదా మనం, వాటి అంటే ఏంటి? జెట్ స్ట్రీమ్స్. విచ్ మాన్సూన్ విండ్స్ గివ్ రెయిన్ఫాల్ టు మోస్ట్ ఆఫ్ ద ఇండియా? విచ్ మాన్సూన్ మనకి ఏ మాన్సూన్ భారతదేశానికి ఎక్కువ వర్షాన్ని ఇస్తుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్స్. అంటే ఏ ఋతుపవనాల వల్ల భారతదేశములో ఎక్కువ పంటలు పండుతున్నాయని చెప్తే మనము నైరుతి ఋతుపవనాలు. విచ్ ఏరియా వుడ్ నాట్ గెట్ రెయిన్ఫాల్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్? జూన్ టు సెప్టెంబర్లో వచ్చే ఈ నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షాన్ని పొందని అది ప్లేస్ ఏది అని అడుగుతున్నాడు. తమిళనాడు. విచ్ సీ గెట్స్ ద సోర్స్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్? ఎక్కడ ఎక్కువగా ఈ ఉష్ణ మండల సైక్లోన్స్ అంటే మనకి తుఫానులు ఎక్కడ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి అంటే బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతము. ఎక్స్పాండ్ ఏజీడబ్ల్యూ. ఏజీడబ్ల్యూ అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఎక్స్పాండ్ ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. What are the factors of climatic controls? The factors of climatic controls are latitude, land-water relationship, relief, upper air circulation. అంటే ఇక్కడికి మనకి అక్షాంశాలు, భూమికి నీటికి మధ్య ఉన్న సంబంధము, భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, అప్పర్ ఏంటి ఉపరితల వాయువు ప్రవాహాలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లైమేట్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అంటే శీతోష్ణ స్థితిని, వాతావరణాలని ప్రభావితం చేసే అంశాలు అని మనం చెప్పుకోవచ్చు. ద డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ప్లేస్ ఏ బిట్వీన్ డే అండ్ నైట్ ఈజ్ వెరీ లెస్ అండ్ ప్లేస్ బి ఈజ్ హై. విచ్ ప్లేస్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ? అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ రెండు ప్లేస్ ఇచ్చాడు, ఒకటి ఏ ప్లేసు, రెండు బి ప్లేసు. ఏ ప్లేస్లో ఎలా ఉంటుందంటే డే అండ్ నైట్కి మధ్య టెంపరేచర్ అనేది డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బి చాలా తక్కువగా ఉంది. బిలోనేమో టెంపరేచర్ డిఫరెన్స్ ఏమో చాలా ఎక్కువగా ఉంది అంటున్నాడు. విచ్ ప్లేస్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ? సీకి దూరంగా ఉన్న ప్లేస్ ఏది? ప్లేస్ బి ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ. ఎందుకంటే ఇక్కడ సమ్మర్లోనేమో బాగా వేడిగా ఉంటుంది, వింటర్లోనేమో బాగా చలిగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ దీని మీద సముద్ర ప్రభావము అనేది పడట్ల. సముద్ర ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే ఉష్ణోగ్రతలు, ఈ డిఫరెన్స్ డే అండ్ నైట్కి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చెన్నై ఈజ్ ఎట్ ద సీ లెవెల్, తిరుమల ఈజ్ ఎట్ 700 meters హైట్. విచ్ ప్లేస్ ఈజ్ కోల్డర్? మనం ఎత్తుకు వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి తిరుమల ఈజ్ కోల్డ్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి. ఈ లెసన్ నుంచి మనకి ఇలా గ్రాఫ్స్ ఇచ్చి
మనం దీని మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ప్రశ్న చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ క్లైమోగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. విచ్ మంత్ రిసీవ్డ్ హైయెస్ట్ రెయిన్ఫాల్? ఇక్కడ మనం దీన్ని చూసినట్లయితే ఇది హైదరాబాద్ యొక్క టెంపరేచర్ అనమాట. ఇందులో బాగా హైయెస్ట్ టెంపరేచర్ ఏ నెలలో ఉంది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆగస్ట్ మంత్. విచ్ మంత్స్ ఎక్స్పీరియన్స్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్? ఏ నెలల్లో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్స్ ఉన్నాయి అంటున్నాడు. టెంపరేచర్ చూసినట్లయితే రెయిన్ఫాల్ చూసాం. ఇప్పుడు మనం టెంపరేచర్ చూసినట్లయితే జనవరి, డిసెంబర్ ఈ నెలల్లో హైయెస్ట్ లోయెస్ట్ టెంపరేచర్స్ ఉంటున్నాయి. వై ఈజ్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ బిట్వీన్ జూన్ అండ్ అక్టోబర్? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రెయిన్ఫాల్ ఆ మధ్య ఎంత ఉంది? వై ఈజ్ ద టెంపరేచర్ హై బిట్వీన్ మార్చ్ అండ్ మే? వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఐడెంటిఫై రిలీఫ్ కండిషన్స్ కాజింగ్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్స్ అండ్ రెయిన్ఫాల్. మనం ఆన్సర్స్ని ఒకసారి కరెక్ట్గా చూద్దాం. ఆగస్టు నెల మే హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్ అండ్ డిసెంబర్ అంటే ఏ నెలల్లో అంటే మే నెలలోనేమో హైయెస్ట్ టెంపరేచర్ ఉంది, అదేవిధంగా డిసెంబర్లోనేమో లోయెస్ట్ టెంపరేచర్ ఉంది. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ గివ్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ అంటే ఏ నెలలో బాగా రెయిన్ఫాల్ అది వస్తుంది అని అడుగుతున్నాడు వాడు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల రెయిన్ఫాల్ అనేది బాగా వస్తుంది. ద సన్ షైన్స్ ఓవర్ ఇండియా. హైదరాబాద్ ఈజ్ ఎట్ హై ఆల్టిట్యూడ్ సో ద టెంపరేచర్ ఆర్ వెరీ కోల్డ్ ఇన్ వింటర్. అది కూడా మనకి ఎత్తులోనే ఉంది కాబట్టి హైదరాబాద్ అనేది సో ద టెంపరేచర్స్ ఆర్ వెరీ కోల్డ్ ఇన్ వింటర్. వాట్ ఈజ్ అక్టోబర్ హీట్? మనకి ఇక్కడ అక్టోబర్ హీట్ కనుక చూసినట్లయితే అక్టోబర్ వేడిమి అని అంటారు. ఓయింగ్ టు కండిషన్స్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ద వెదర్ ఈజ్ అప్రెసివ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ అక్టోబర్ హీట్. అక్కడ మనకి ఎలా ఉంటుందంటే అక్టోబర్ నెలల్లో అంటే తిరోగమన ఋతుపవనాలు అంటారు మనకి, రిట్రీట్ మాన్సూన్స్. ఈ సమయంలో ఆకాశం అంతా నిర్మలంగా ఉంటూ తేమగా ఉంటుంది, అధిక ఉష్ణోగ్రత ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని సాధారణంగా మనం అక్టోబర్ వేడిమి అంటాం అనమాట. దిస్ ఈజ్ నోన్ యాజ్ అక్టోబర్ హీట్. వాట్ ఆర్ మ్యాంగో షవర్స్? ఫ్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ కమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దే హెల్ప్ ఇన్ ద ఎర్లీ రిపైనింగ్ ఆఫ్ మ్యాంగోస్. సో దే ఆర్ కాల్డ్ మ్యాంగో షవర్స్. సో ఏంటంటే ఇక్కడ మనకి సమ్మర్లో ఇప్పుడు ప్రజెంట్ పడుతూ ఉంటాయి చూసారా జల్లులు, వాటిని మామిడి జల్లులు అంటారు, మ్యాంగో షవర్స్ అంటే. వీటి వల్ల మనకేంటి అంటే మామిడి పళ్ళు పక్వానికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యే ముందు భారతదేశంలో ఈ జల్లులు పడతా ఉంటాయి. వీటి వల్ల మామిడి పళ్ళు పక్వానికి వస్తాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. వాట్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్? ద గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద ఓవరాల్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ కాజ్డ్ బై ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, సిఎఫ్సిఎస్ అండ్ అదర్ పొల్యూటెంట్స్. సో భూమి మొత్తం కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ కొన్ని పొల్యూషన్స్ వల్ల, సిఎఫ్సిఎస్ వల్ల ఈ టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుంది. దానే మనకి గ్లోబల్ వార్మింగ్ దారితీస్తుంది, దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. సజెస్ట్ మెజర్స్ టు మినిమైజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్. మరి ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ఏమైనా కొన్ని సజెషన్స్ ఏమన్నా మనం ఇవ్వచ్చా అంటే, ఫారెస్టైజేషన్ షుడ్ బి ఎంకరేజ్డ్. ఎక్కువ చెట్లు పెంచుకోవాలి అంటే అడవులు పెంచాలి. రీయూజ్ అండ్ రీసైకిల్ మోర్. అన్నిటినీ కూడా మనం తిరిగి యూజ్ చేసే విధంగా, రీసైకిల్ చేసే విధంగా ఉండాలి. అన్నిటినీ మళ్ళీ వేస్ట్ పడేసి చెత్త ఎక్కువ పెంచకూడదు. రెడ్యూస్ ఎవర్ యూజ్ ఆఫ్ పేపర్ ప్రోడక్ట్స్. సో పేపర్ ప్రోడక్ట్స్ని రెడ్యూస్ చేయటం. యూజ్ కంపాక్ట్ ఫ్లోరోసెంట్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్. ఈ ఎల్ఈడి బల్బ్స్ వాటి యొక్క ఈ ఫ్లోరోసెంట్ వీటిని యూజ్ చేయాలి. సో యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ యూజ్ చేయాలి. రైడ్ ఏ బైసికల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ మోటార్ సైకిల్. సో మోటార్ సైకిల్కి అంటే ఇది పొల్యూషన్ కదా, మోటార్ సైకిల్ అంటే మనకి బైక్స్ అవి, వాటి వల్ల పొల్యూషన్ కాబట్టి సైకిల్ యూజ్ చేయమంటున్నారు. వాట్ ఈస్ ద ఆన్సెట్ ఆన్ మాన్సూన్స్ అంటే ఋతుపవనాల ప్రవేశము అంటారు కదా, అది అంటే ఏంటని అడుగుతున్నాడు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎంటర్స్ ఇండియా బై ద బిగినింగ్ ఆఫ్ జూన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్. ఈ భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అవుతాయి, వాటిని మనము ఋతుపవనాల ఆగమనము అంటాము. వై డస్ నాట్ తమిళనాడు గెట్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ రైనీ సీజన్? మరి ఈ మాన్సూన్స్ ఎంటర్ అయినప్పుడే మనకి వర్షాలు ఎక్కువ పడతా ఉంటాయి, మరి ఇలాంటి సమయంలో తమిళనాడు ఎందుకు వర్షాన్ని పొందలేకపోతుంది? తమిళనాడు స్టేట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. అది ఆ వేలో ఉంది. సో అక్కడ మనకి
మనకేమవుతుంది అంటే వర్షఛాయ ప్రాంతం ఉంటుంది. సో అందుకని మనకి అక్కడ వర్షాలు పడవు. సో ఇట్ డస్ నాట్ గెట్ మచ్ రెయిన్ఫాల్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. ఇట్ గెట్స్ రెయిన్ఫాల్ ఫ్రమ్ రిట్రీటింగ్ మాన్సూన్స్ ఇన్ అక్టోబర్ అండ్ నవంబర్. మనకి తమిళనాడులో ఎక్కువగా తిరోగమన ఋతుపవనాల ద్వారా వర్షం పడుతుంది. హౌ డస్ దిస్ మోడరేట్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ ప్లేస్? చూడండి, ఇక్కడ మనం ప్రశ్న అడుగుతున్నారు, పిక్చర్స్ ఇచ్చి మనం అది దానికి సంబంధించి ఆన్సర్ రాయాలి. ల్యాండ్ అబ్జర్బ్స్ హీట్ ఫాస్టర్ దాన్ ద వాటర్. ల్యాండ్ వాటర్ కన్నా కూడా చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. ల్యాండ్ కూల్స్ డౌన్ ఫాస్టర్ దాన్ ద వాటర్. వాటర్ కన్నా కూడా ల్యాండ్ ఫాస్ట్గా కూల్ అవుతుంది, హీట్ అవుతుంది. వెన్ ద వామ్ ఎయిర్ రైజెస్ అప్ కాజింగ్ లో ప్రెషర్. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ తక్కువ పీడనం వల్ల ఈ భూమి మీద ఉన్న వేడి గాలులు పైకి వెళ్తాయి. కూల్ విండ్స్ ఫ్రమ్ ద సీ బ్లో ఓవర్ ల్యాండ్. ఇప్పుడు సముద్రం మీద ఉన్న చల్లగాలు ఏమో భూమి మీదకి వస్తాయి అనమాట. ద సేమ్ ఈజ్ రివర్స్ ఎట్ నైట్. నైట్ పూట అది రివర్స్ అవుతుంది. సో బై దట్ టైమ్ కూల్ విండ్స్ ఆన్ ల్యాండ్ బ్లో ఓవర్ ద సీ. సేమ్ ఆ విధంగా భూమి మీద ఉన్న చల్లటి గాళ్ళు సముద్రం మీదకి వెళ్తే సముద్రం నుంచి వెచ్చగాళ్ళు భూమి మీదకి వస్తాయి. ఈ విధంగా ఈక్వల్ అవుతూ ఉంటుందన్నమాట సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అనేది టెంపరేచర్. జైపూర్ ఈజ్ హాటర్ దాన్ లేహ్. ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్. ఎస్, జైపూర్ ఈజ్ హాటర్ దాన్ లేహ్. ఇక్కడ జైపూర్ అనేది చాలా వేడిగా ఉంటుంది లేహ్ కన్నా కూడా. జైపూర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద థార్ డెజర్ట్ రీజియన్ ఇన్ రాజస్థాన్. మనకు తెలుసు రాజస్థాన్లో ఉన్నది జైపూర్ అని చెప్పి, థార్ డెజర్ట్ దగ్గరలో ఉంది. జనరల్లీ ద డెజర్ట్ రీజన్స్ టెంపరేచర్ ఈజ్ హై. లేహ్ ఈజ్ ఇన్ ద హిమాలయన్ మౌంటైన్ రీజన్ ఇన్ జమ్మూ కాశ్మీర్. దట్స్ వై లేహ్ ఈజ్ కూలర్ దెన్ జైపూర్. మనకి లేహ్ అనే ప్రాంతము, లడక్, లేహ్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి, మనకి జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. అవి హిమాలయన్ రేంజెస్ దగ్గరలో ఉన్నాయి, అంటే అక్కడ కూల్గా ఉంటుంది. కాబట్టి జైపూర్ అనేది డెజర్ట్లో ఉంది కాబట్టి అక్కడ మనకి హీట్ ఎక్కువ ఉంటుంది. హౌ డస్ డిఫారెస్టేషన్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్? ద కట్టింగ్ డౌన్ ఆఫ్. ఎలా మనం డిఫారెస్టేషన్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే చెట్లు నరకటం వల్ల గ్లోబల్ వార్మింగ్కి ఏ విధంగా కారణం అవుతుంది చేస్తున్నామని అంటున్నాడు. చూడండి, ద కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ అండ్ యూజింగ్ దట్ ల్యాండ్ ఫర్ అదర్ పర్పసెస్ ఈజ్ కాల్డ్ డిఫారెస్టేషన్. చెట్లు నరికేసి వేరే పర్పస్కి యూజ్ చేయడం అనమాట. ట్రీస్ సప్లై ఆక్సిజన్స్, అబ్జర్బ్ కార్బన్ డైఆక్సైడ్. మనకి ఈ ఆక్సిజన్ కావాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ప్రజెంట్ ఈ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండిన సమయంలో మనకు కావాల్సింది కూడా ఆక్సిజన్. సో మనం ఇలా చెట్లు నరుక్కోవడం వల్లనే ఈ రోజున ఆక్సిజన్ కోసం మనం ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. సో అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ ట్రీస్ ఏం చేస్తాయి, మనకు ఆక్సిజన్ని రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేస్తాయి. Deforestation would be caused increase of CO2, CFC levels in the atmosphere. Deforestation would be caused increase of CO2. మనం అలా చెట్లు నరికేయడం వల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్, CFC లెవెల్స్ అన్నీ కూడా ఎక్కువగా అట్మాస్ఫియర్లో పెరుగుతూ ఉన్నాయి. డిఫారెస్టేషన్ కాజ్డ్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్. దాంతో టెంపరేచర్ పెరిగి అది గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. ఎస్ఏ క్వశ్చన్స్ చూడండి. డిస్క్రైబ్ ఇండియాస్ క్లైమేట్ కంట్రోల్స్. ఇండియా అంటే భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అన్నాడు. మనం ఆల్రెడీ షార్ట్ ఆన్సర్స్లో ఒకసారి చూసాము. ఇది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్. ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ క్లైమేట్ ఆర్ కాల్డ్ క్లైమేటిక్ కంట్రోల్స్. దే ఆర్ లాటిట్యూడ్స్. లో లాటిట్యూడ్స్ హ్యావ్ హై టెంపరేచర్స్. High latitudes have low temperature. As India is in the low latitudes, the temperature is high. అంటే ఇక్కడ మనకి అక్షాంశాల పరంగా తక్కువ అక్షాంశాల దగ్గర ఏమో అంటే 0 degrees నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి భూమధ్య రేఖ ఈక్వేటర్ అనేది, అక్కడ నుంచి మనకి అక్షాంశాలు పెరిగే కొద్దీ హీట్ తగ్గుతుంది. సో అదేవిధంగా అక్షాంశాలు తగ్గే కొద్దీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. మరి మనం ఇండియా పరిస్థితి వచ్చేటప్పటికి భారతదేశము తక్కువ అక్షాంశాల దగ్గరే ఉంది కాబట్టి మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంది. ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. ఏరియాస్ ఆర్ నియర్ ద సీ హ్యావ్ మోడరేట్ క్లైమేట్. అంటే ఎక్కడైతే సముద్ర ప్రభావితం దగ్గరలో, సముద్రం దగ్గరలో ఉంటాయో అక్కడ ఉష్ణోగ్రత అనేది సమాంతరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియాస్. ఏరియాస్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ హ్యావ్ సివియర్ క్లైమేట్. సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల మధ్య భేదాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. రిలీఫ్ మనకి భౌగోళిక స్వరూపం. టెంపరేచర్ డిక్రీసెస్ విత్ యాలిట్యూడ్. సో టాప్ ఆఫ్ ద హిల్స్ అండ్ మౌంటైన్స్ ఆర్ వెరీ కోల్డ్. మనకి సముద్ర మట్టం నుంచి ప్రతి 6 degrees సెంటీగ్రేడ్ అంటే 1000 మీటర్లు కనుక మనం పైకి వెళ్ళే కొద్దీ
6 డిగ్రీల సెంటీమీటర్ 6 డిగ్రీ సెంటీమీటర్ ఉష్ణోగ్రత టెంపరేచర్ ఈజ్ డిగ్రీస్ అనమాట. అంటే ప్రతి 1000 మీటర్లు ఎత్తుకు వెళ్ళే కొద్దీ 6 డిగ్రీల సెంటీగ్రేటెడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. 6 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది మనకి తగ్గుతుంది కదా. సో దాంతో హై ప్లేస్లు అంటే హిల్ ప్లేస్లు, మౌంటైన్ ప్లేసుల్లో కోల్డ్గా చాలా చలిగా ఉంటుంది అని చెప్తున్నారు. అప్పర్ ఎయిర్ కరెంట్స్, దీస్ ఆర్ నోన్ యాజ్ జెట్ స్ట్రీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ జెట్ స్ట్రీమ్ at 2500 nl gives cooling effect to the near air by causes to rainfall. ఇవి మనకి ఉపరితల గాలి వాయు ప్రవాహాలు అంటారు జెట్ స్ట్రీమ్స్ని. ఇవి మనకి 250 పైకి అది వెళ్ళినప్పుడు కూల్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే వర్షాలు రావడానికి అవకాశం ఉందన్నమాట. హౌ డస్ ద హ్యూమన్ యాక్టివిటీస్ కాజ్ గ్లోబల్ వార్మింగ్? ఈ మనం చేసే పనులు గ్లోబల్ వార్మింగ్కి ఏ విధంగా కారణాలు అవుతున్నాయి, మన కార్యకలాపాలు అన్నీ కూడా చూడండి. హ్యూమన్ యాక్టివిటీస్ కంట్రిబ్యూట్ టు ద గ్లోబల్ వార్మింగ్. ద ప్రైమరీ వే హ్యూమన్స్ కాజ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ బై బర్నింగ్ ఫాజిల్స్ ఫ్యూయల్స్. అంటే ఇంధనాలన్నిటిని కూడా బాగా యూస్ చేయటం వల్ల. ద ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ కోల్ బర్నింగ్. ఇక్కడ బొగ్గు నుంచి ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేయటం. యూసేజ్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్ లీడ్స్ గ్లోబల్ వార్మింగ్. మనము ఫ్రిడ్జ్లు అదేవిధంగా ఏసీలు యూస్ చేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. యూసేజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కాజ్ గ్లోబల్ వార్మింగ్. రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు ప్లస్ పురుగు మందులు ఇలాంటివన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతున్నాయి. దిస్ ఈజ్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ ఇన్ ద అట్మాస్ఫియర్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోతుంది. ఇట్ లీడ్స్ టు యాన్ ఇంక్రీజ్ ఇన్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దాంతో ఇదంతా కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమవుతుంది. వాట్ ఆర్ ద డిసగ్రిమెంట్స్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అబౌట్ ఏజీడబ్ల్యూ? ఏజీడబ్ల్యూ సమావేశం జరిగిన తర్వాత ఈ డెవలపింగ్ కంట్రీస్కి, డెవలప్డ్ కంట్రీస్కి రెండింటికి మధ్య, అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు మధ్య ఒక డిస్కషన్స్ జరుగుతాయి అన్నమాట. ఏంటి వాళ్ళ అగ్రిమెంట్ ఒప్పుకోరు, అది ఏంటో చూద్దాం. ఏజీడబ్ల్యూ మీన్స్ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఆంథ్రోపోజెనిక్ మీన్స్ కాజ్డ్ బై హ్యూమన్స్, అంటే మానవజనిత కారణాల వల్ల భూగోళం వేడెక్కటం అంటారు. సో ద డిసగ్రిమెంట్స్ ఆర్ బిట్వీన్ ద డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ వాంట్ డెవలపింగ్ కంట్రీస్ టు కట్ డౌన్ ఆన్ బర్నింగ్ కోల్. ఈ బొగ్గుని తవ్వకాలని వాటిని ఆపేసేయండి అని చెప్పేసి ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ ఏం చెప్తున్నాయంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకి మీరు ఇంధన వాడకాలను తగ్గించేయండి, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది అని చెప్పినాయి. డెవలపింగ్ కంట్రీస్ ఆర్గ్యూ ద డెవలప్డ్ కంట్రీస్, వాళ్ళు దీంతో అభివృద్ధి చెందిన దేశాలతో చెందుతూ ఉన్న దేశాలు ఏం చెప్తున్నాయంటే డెవలప్డ్ ప్రీషియస్లీ బై బర్నింగ్ ఫాజిల్స్ ఫ్యూయల్స్ ఇన్ దేర్ డెవలప్మెంట్. మీరు ఆల్రెడీ మీ డెవలప్మెంట్ కోసం అవే వాడున్నారు కదా. డెవలపింగ్ కంట్రీస్ సే దట్ దేర్ ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ బీ సీరియస్లీ డ్యామేజ్డ్ ఇఫ్ దే డోంట్ బర్న్ ఫాజిల్ ఫ్యూయల్స్. మేము ఈ ఇంధనాలను వాడుకోకపోతే మాకు కూడా అభివృద్ధి చెందడం చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాయి. డెవలప్డ్ కంట్రీస్ షుడ్ డూ దేర్ ఫెయిర్ షేర్ ఆఫ్ వర్క్ టు హెల్ప్ ఫైండ్ ఆల్టర్నేటివ్స్ దట్ కెన్ హెల్ప్ ద డెవలపింగ్ కంట్రీస్ టు ప్రోగ్రెస్. ఒకవేళ మీరు ఇవి వాడొద్దంటే మీరు మాకు ఏ విధమైన సహాయం అయినా చేస్తే డెవలప్ అవడానికి మేము వీటిని వాడకుండా ఉంటాం అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్స్ అనమాట. దీస్ ఆర్ ద డిసగ్రిమెంట్స్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అబౌట్ ఏజీడబ్ల్యూ. ఇవి వాళ్ళ రెండు దేశాల మధ్య, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి జరుగుతున్న ఒప్పందాలు అన్నమాట. నెక్స్ట్ మనం క్విజ్ చూద్దాం. స్టూడెంట్స్, నేను ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చే ప్రశ్నలన్నీ కూడా ఓల్డ్ పేపర్స్ నుంచి, అదేవిధంగా మన సీనియర్ ఫ్యాకల్టీ, సోషల్ సీనియర్ సార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేసిన మెటీరియల్స్ వీటి నుంచే తీసుకొని చెప్తున్నాను. అంటే ఇదే చదివితే సరిపోద్దా అనే ప్రశ్న ఒకళ్ళిద్దరు అడిగారు. మార్కులు రావడానికైతే ఇవి చదివితే సరిపోద్ది. ఇంకా బాగా ఎక్కడ ఒక బిట్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంకా బాగా టెక్స్ట్ బుక్ మీరు లైన్ టు లైన్ చదువుకోవాలి. నాకు ఉన్న అవగాహనతో, నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను సీనియర్ ఫ్యాకల్టీస్ రిలీజ్ చేసిన మెటీరియల్స్ని యూస్ చేసుకుంటూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా మోడల్ పేపర్ల నుంచి తీసుకుంటూ ఇస్తున్నాను అనమాట. ఓకేనా? బాగా మంచి మార్కులు రావాలన్న వాళ్ళు ఇంకా ఎక్కువ చదవండి, దీంతో పాటు ఇంకా ఎక్కువ చదవండి. మ్యాక్సిమం బిట్ల రూపంలో క్విజ్లో కానీ
షార్ట్ ఆన్సర్స్, ఎస్ఏ క్వశ్చన్ వీటన్నిటిలో నుంచి కూడా నేను మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయితే బాగా మంచి మార్కుల కోసం ఇంకా చదవచ్చు. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హైయెస్ట్ టెంపరేచర్ జోన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్. వీటిల్లో హైయెస్ట్ టెంపరేచర్ జోన్ ఏది? మీ అందరికీ బాగా తెలుసు. ఏంటది? వెరీ గుడ్, జైపూర్. ఎందుకంటే రాజస్థాన్లో ఉన్న ఎడారి ప్రాంతంలో ఉంది కాబట్టి జైపూరు, అది హీట్. ద లాటిట్యూడ్ దట్ పాసెస్ త్రూ ఇండియా ఈజ్. మన భారతదేశం గుండా ఈ పయనిస్తున్న ఆ అక్షాంశం అనేది ఏది అని అడుగుతున్నాడు. ఏంటో చూడండి. ఈక్వేటరా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సరా, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికానా, ఆల్ ద అబోనా? చూడండి ఏంటిది అది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కాటక రేఖ భారతదేశం గుండా ప్రయాణిస్తుంది. ఇండియా గెట్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్. మనకి ఇండియాలో ఎక్కువ రెయిన్ఫాల్ అనేది దేనివల్ల వస్తాయి? మీ అందరికీ తెలిసింది, మనం ఆల్రెడీ ఇప్పుడే లెసన్లో కూడా చెప్పుకున్నాము. ఏంటిది అది? సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, లోకల్ విండ్స్, ఆల్ ద అబోవ్ అంటున్నాడు. దేనివల్ల? వెరీ గుడ్, అందరికీ ఆన్సర్ తెలిసింది, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ద లీస్ట్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ ఈజ్ రికార్డెడ్ ఎట్. మనకి లీస్ట్ టెంపరేచర్ అనేది రికార్డెడ్ ప్రకారం, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడ రికార్డ్ అయ్యింది అంటే చూడండి, లేహ్, ఢిల్లీ, చెన్నై, జైపూర్. వీటిలో ఎక్కడ ఉండొచ్చు? లేహ్ అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఉన్న ప్లేసుల్లో టెంపరేచర్ అనేది చాలా లీస్ట్గా ఉంది. విచ్ కోస్ట్ రిసీవ్స్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ డ్యూరింగ్ రిట్రీటింగ్ మాన్సూన్ సీజన్. ఏ ప్లేసు, ఏ కోస్టల్ ప్రాంతంలో తిరోగమన ఋతుపవనాల కాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయి? ఇది కూడా మనకు తెలుసు. నవంబర్లో వర్షాలతో ఎక్కువగా ఇబ్బంది పడే కోస్టల్ ఏరియా ఏదమ్మా? కోరమండల్ కోస్ట్, సర్కార్ కోస్ట్, మలబార్ కోస్ట్, ఉత్కల్ కోస్ట్. కోరమండల్ కోస్ట్, తమిళనాడు ఎక్కువగా ఈ రెయిన్తో చాలా సఫర్ అవుతుంది అనమాట, చాలా ఎక్కువ వర్షాలు పడతాయి. ద మ్యాప్ విచ్ ఇండికేట్స్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ ఈజ్ కాల్డ్. టెంపరేచర్ని, రెయిన్ఫాల్ని చెప్పే అంటే ఉష్ణోగ్రత, వర్షపాతాలను గురించి తెలిపే పటాలను మనం ఏమంటాము? క్లైమటోగ్రాఫ్స్ అంటాము, క్లైమోగ్రాఫ్. అమాంగ్ ద ఫాలోయింగ్ దిస్ ఈజ్ నాట్ ఏ హిల్ స్టేషన్ ఆఫ్ ద హిమాలయన్ రేంజ్. ఈ క్రింద ఉన్న వాటిలో ఒకటి హిమాలయ పర్వతాలలో లేని వేసవి విడిది కేంద్రం, హిల్ స్టేషన్ ఉందంట. ఏంటో చూడండి. గుల్మర్గ్, డార్జిలింగ్, కొడైకెనాల్, నైనిటాల్. మీ అందరికీ ఆన్సర్ తెలిసిపోయింది. వెరీ గుడ్. కొడైకెనాల్ అనేది మనకి దక్షిణ భారతదేశంలో ఉంది. సో మిగిలినవన్నీ కూడా హిమాలయ రేంజ్లో రీజియన్స్లో ఉన్నాయి. ఫర్ విచ్ పర్పస్ వాజ్ ఐపీసీసీ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్. ఏ పర్పస్తో వీళ్ళు ఐపీసీసీ అనేది పెట్టుకున్నారు, ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకున్నారు? టు రెడ్యూస్ ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, టు స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, టు రెడ్యూస్ ద ఆంథ్రోపోనిక్ గ్లోబల్ వార్మింగ్, ఆల్ ద అబవ్. మనకేమనిపిస్తుంది చూస్తానికి? ఆల్ ఈజ్ కరెక్ట్లా అనిపిస్తుంది. చూడండి, ఏదైనా సరే తగ్గించడానికి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గించడానికి, స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, బాగా ఎక్కువ మారిపోతుంది గత 30 సంవత్సరాల్లో అంటారు, లేదంటే గత కొన్ని సంవత్సరాల్లో క్లైమేట్ అనేది బాగా చేంజ్ అయిపోతుంది అంటున్నారు. టు రెడ్యూస్ ద ఆంథ్రోపోనిక్ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి వీళ్ళు ఐపీసీసీ అనేది 2013లో సమావేశమయ్యి వాళ్ళు వీటన్నిటి విషయాల్ని డిస్కస్ చేసుకోవడానికి పెట్టుకున్నారన్నమాట. మాన్సూన్ బర్స్ట్ టేక్స్ ప్లేస్ ఇన్. ఎక్కడ? మనకి ఇంకొక 10-15 రోజులు అయితే మనకి న్యూస్లో మెయిన్ వచ్చే న్యూస్ ఏంటంటే ఋతుపవనాలు తీరాన్ని దాటాయి, భారతదేశంలోకి ఋతుపవనాల ప్రవేశము, ఋతుపవనాల రాక అని చెప్పి న్యూస్ పేపర్లోను, హెడ్డింగ్స్లోను బాగా కనిపిస్తాయి. ఎక్కడ మరి భారతదేశంలో ఋతుపవనాలు ఎక్కడ ఎంటర్ అవుతాయి? వెరీ గుడ్. గోవానా, చైనానా, చెన్నైనా, కేరళనా, కర్ణాటకనా? మీ అందరికీ ఆన్సర్ బాగా తెలుసు, బాగా న్యూస్ చూస్తున్నారు కాబట్టి. వెరీ గుడ్, కేరళలో ఋతుపవనాలు ప్రవేశించినాయి, ఇంకా కొన్ని రోజుల్లో భారతదేశం మొత్తం స్ప్రెడ్ అవుతాయి అని ఇలాంటి మనం న్యూస్లు చూస్తుంటాం కదా, అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిలేటెడ్ టు ఇండియన్ క్లైమేట్. ఏది ఇందులో ఇండియన్ క్లైమేట్కి రిలేటెడ్గా ఉంది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ద సెంట్రల్ ఇండియా. ఇది కరెక్ట్లానే అనిపిస్తుంది చూడండి. ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ద ట్రాపికల్ జోన్.
ద సదరన్ పార్ట్, దక్షిణ భారతదేశము ట్రాపికల్ జోన్లో ఉంది. చూడండి మరి ఇది కూడా కరెక్టో కాదు. ద నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ద టండ్రా జోన్. ఉత్తర భాగమేమో టండ్రా జోన్లో ఉందంట, దక్షిణ భాగమేమో ఉష్ణమండల ప్రాంతంలో ఉందంటున్నాడు. మరి ఇప్పుడు ఈ మూడిట్లో ఏది కరెక్ట్? ఓన్లీ ఒకటేనా, 1 and 2నా, ఓన్లీ 3, 1 and 2 and 3నా? మీకు ఏమనిపిస్తుంది? సరే చూడండి, అట్లయితే ఆన్సర్ ఏంటంటే 1 and 2, 3 కాదు. 3 ఎందుకు కాదంటే ద నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ద నాట్ టండ్రా జోన్, టెంపరేచర్ జోన్ అంటే శీతోష్ణ స్థితి, సమశీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉంది, లేదా శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉంది. అంతేగాని పైదేమో ఉష్ణమండల ప్రాంతం కరెక్టే, సదరన్ పార్ట్ అనేది ఉష్ణమండల ప్రాంతంలో ఉంది. టండ్రా జోన్లో ఉంది ఏంటంటే అది చాలా పైకి వెళ్ళాలి, రష్యా పైన ఉన్నవే ఉన్నాయన్నమాట. సో మంది టండ్రా జోన్ అనేది కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ రాంగ్? ఇందులో తప్పుగా ఉన్న సెంటెన్స్ ఏంటి? ట్రాపికల్ రీజన్స్ ఆర్ నియరర్ టు ద ఈక్వేటర్. అంటే ట్రాపికల్ రీజన్స్ అనేవి మనకి మండల ప్రాంతాలు అనేవి భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటాయి. టెంపరేచర్ ఇంక్రీజెస్ యాజ్ ఆల్టిట్యూడ్ ఇంక్రీజెస్. టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే ఎత్తు పెరిగితే ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద లాటిట్యూడ్. అక్షాంశాల మీద ఆధారపడి ఉష్ణోగ్రత యొక్క తీవ్రత అనేది ఉంటుంది. యాజ్ వీ మూవ్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ టువర్డ్స్ ద పోల్స్ టెంపరేచర్ డిక్రీజెస్. మనం కనుక ఈక్వేటర్ నుంచి వెళుతూ ఉన్న కొద్ది పోల్స్ వైపుకి టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. మరి ఇప్పుడు ఇందులో మీకు రాంగుగా అనిపించింది ఏంటి? చూడండి, సెకండ్ వన్. ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజెస్ యాజ్ ఆల్టిట్యూడ్ ఇంక్రీజెస్ అంటే ఎత్తు పెరిగే కొద్దీ మనకి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. మిగిలినవి 3 కూడా కరెక్టే. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మెజర్స్ హెల్ప్ టు కంట్రోల్ గ్లోబల్ వార్మింగ్? ఈ గ్లోబల్ వార్మింగ్ని ఎలా మనం మెజర్ చేయొచ్చు అని అంటున్నాడు. చూడండి, గ్రోయింగ్ ట్రీస్, ఫాలోయింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్, యూటిలైజింగ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అంటే ఏ విధంగా తగ్గించవచ్చు అన్నట్లుగా చూడాలి. ఇక్కడ ఆల్ ద అబోవ్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి యూజ్ అవుతాయి అన్నమాట. యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ ద టెంపరేచర్, ఈక్వేటర్ టు టెంపరేచర్ అంటే యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్, మనం కనుక ఈక్వేటర్ వైపుకి వెళుతూ ఉంటే టెంపరేచర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఈక్వేటర్ దగ్గర ఉష్ణమండలం ఉంది కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది. అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టువర్డ్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఇక్కడ ఉన్న ప్లేసుల్ని ఈక్వేటర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే మనకి ఏమంటున్నాడంటే భూమధ్య రేఖ వైపు నుంచి కర్కటక రేఖ వైపుకి పైకి ఆ వైపుకి అంటే వాడు ఇండైరెక్ట్గా అడిగాడు అనమాట. ఇక్కడ ప్రశ్న చూడండి, కింద ఉన్న ప్రాంతాలని దక్షిణం నుంచి ఉత్తరంగా అరేంజ్ చేయమని అడిగితే ఈజీగా ఉంటుంది. కానీ దక్షిణాన్ని ఈక్వేటర్ ఉంటుంది భారతదేశానికి, కింద పైనేమో ఉత్తరం మిడిల్లోనేమో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కాటక రేఖ ఉంటుంది అని ఉంటుంది కదా. కానీ దీన్ని ఎలా అడిగారు అంటే మనకి ప్రశ్న వచ్చేటప్పటికి ఇండైరెక్ట్గా అడిగారు కాబట్టి మనం ఇక్కడ చూడాలి. కింద నుంచి పైకి అంటే సౌత్ టు నార్త్, దక్షిణం నుంచి ఉత్తరానికి మనం అరేంజ్ చేసి చెప్తే సరిపోతుంది. ఏముంటుంది దక్షిణంలో ఫస్ట్ చెన్నై, తర్వాత రాజస్థాన్ దగ్గర ఉన్న జైపూర్, తర్వాత న్యూఢిల్లీ, పైన మనకి టాప్ మోస్ట్లో ఉత్తరంలో లేహ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇన్ సెంట్రల్ ఇండియా ద డిఫరెన్సెస్ ఇన్ ద టెంపరేచర్స్ ఆర్ వెరీ మచ్. సెంట్రల్ ఇండియాలో టెంపరేచర్ అనేది చాలా డిఫరెన్స్, ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ క్లైమేట్ ఈజ్ మేజర్లీ ఎఫెక్టెడ్ బై ద సీజన్స్ ఆల్సో. అవును, కాలాల మీద ఎక్కువ మన భారతదేశంలో ఉష్ణోగ్రత అనేది ఆధారపడుతుంది. ఉష్ణోగ్రత కాదు, మన శీతోష్ణ స్థితి అనేది. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిలేటెడ్ టు ఇండియన్ క్లైమేట్? వీటిల్లో ఏది కరెక్ట్? ఏ స్టేట్మెంట్? మనకి ఈ 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే. చూడండి, ఎందుకంటే సముద్ర ప్రభావిత ప్రాంతాల్లో శీతోష్ణ స్థితుల మధ్య వ్యత్యాసాలు తక్కువ ఉంటాయి, కానీ సెంట్రల్ ఇండియాకు వచ్చేటప్పటికి శీతోష్ణ స్థితుల మధ్య వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం భారతదేశం మీద ఎక్కువ సీజన్స్ మీద ఆధారపడి ఉన్న వర్షపాతం అన్నమాట.
బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ పేర్ కంప్లీట్ ద సెకండ్ పేర్. ఇది చాలా ఈజీ ప్రశ్న. ఈ రబీ వీట్ అన్నాడు, మరి ప్యాడీ అన్నాడు. ప్యాడీ ఎప్పుడు అంటే మీరు ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుంటారు. వీట్ అంటే గోధుమ ఎప్పుడు ఏ కాలంలో పండుతుంది? రబీ కాలంలో పండుతుంది. మరి ప్యాడీ అంటే వరి, మరి వరి ఏ కాలంలో పండుతుంది? మనకి ఖరీఫ్ కాలంలో, ఖరీఫ్ సీజన్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ మనకి ఈ ప్రశ్న కూడా చాలా ఈజీ. చూడండి, కార్తీక, వైశాఖ, హేమంత, మాఘ. ఇందులో డిఫరెంట్గా ఉన్నదేంటి? ముందు మనకి ఇవేంటి అనేది తెలియాలి. కార్తీక మాసము, వైశాఖ మాసము, అదేవిధంగా హేమంత అనేది ఋతువు, మాఘ అనేది మాసం. సో మనకి ఇందులో డిఫరెంట్గా ఉన్నదేంటో ఇప్పుడు మనకి ఈజీగా తెలిసిపోయింది. చూడండి, హేమంత ఋతువు. మీకు ఇవి తెలిసి ఉండాలి, తెలుగు నెలలు, అదేవిధంగా మన ఋతువులు. దీని నుంచి కూడా మిమ్మల్ని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, వసంత గ్రూప్ 1లో, గ్రూప్ బిలోనేమో అవి ఏ నెలలో వస్తాయి అంటే ఇక్కడ మాసములు ఇచ్చాడు, ఇక్కడ ఋతువులు ప్లస్ ఇక్కడ మా గ్రూప్ బిలో ఆ మాసాలు, తెలుగు మాసములు ఇచ్చాడు, తెలుగు నెలలు. సో మీరు వాటిని మ్యాచ్ చేయాలి. వసంత ఋతువు, శరదృతువు. ఇక్కడేమో ఆశ్వీజము, కార్తీకం, మాఘమాసం, పాల్గొనం, చైత్రము, వైశాఖం, జ్యేష్టము, ఆషాఢం. సో దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. 1కి సి. మనకు వసంత ఋతువు అనేది ఉగాది సమయంలోనే వస్తుంది కాబట్టి అప్పుడు చైత్రము, వైశాఖ మాసం అంటారు. శరదృతువు మనకి ఎప్పుడు వస్తుందంటే ఆశ్వీజ, కార్తీక మాసంలో వస్తుందన్నమాట. అప్పుడు మనకి కొంచెం శరదృతువు సమయంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కొంచెం అక్టోబర్ వేడిమిలాగా కొంచెం చలిచలిగా ఉంటుంది కదా, అది. నెక్స్ట్, దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇమాజినరీ లైన్స్ ఆన్ ద గ్లోబ్. మనకి గ్లోబ్ మీద 2 రకాల ఇమాజినరీ లైన్స్ గీసారని తెలుసు. అందులో ద ఫస్ట్ వన్ ఈజ్ లాటిట్యూడ్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అందరికీ తెలిసింది కదా, లాంగిట్యూడ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇందులో గ్రీన్ హౌస్కి ఎఫెక్ట్ అంటే ఉష్ణోగ్రత వేడెక్కడానికి ఉపయోగపడని గ్యాస్ ఏంటి? CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ కదా, O2 ఆక్సిజన్, మిథేన్ కార్బన్ మోనాక్సైడ్. ఏది మనకి మంచిది వాయువు ఇందులో? O2. అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి యూజ్ అవ్వదు అదనమాట. సో స్టూడెంట్స్, ఇది మనకి 4th లెసన్ రివిజన్ టెస్ట్. సో మీరు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఏ రోజుకి ఆ రోజు చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే స్టూడెంట్స్, బాయ్.